రైతుల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ ఉన్నారు. జిల్లా కలెక్టర్ సంతోష్తో కలిసి దండేపల్లి మండలం తానిమడుగు గ్రామ సమీపంలో కడెం కాలువలోకి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి మే 17 వరకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని, దండేపల్లి, లక్షటిపేట, హదీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అలాగే రాబోయే యాసంగి వరి పంటను కేవలం ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామన్నారు. ప్రజలెవరికి ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు ఈ దండేపల్లి, లక్షట్పేట్, హాజీపూర్ ఈ 3 మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడెం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వదిలే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ రావు గారికి, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు, స్థానిక జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు, తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు, డిఈ గారు వాళ్ళు, అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరికీ కూడా నా నమస్కారాలు. దీనికి సంబంధించి గత వారం 10 రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం కావచ్చు, అంతకుముందు కావచ్చు, మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి. ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము, లేకపోతే పైప్ లైన్ ఇష్యూస్ రావడము, లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం, అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనకు కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్షూర్ చేసుకున్నాం. ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఇక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అన్ఫోర్సీన్గా 1-2 ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ 1 day 2 days కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కూడా వాటర్ ఇవ్వడానికి ఎంతవరకు అయితే మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా 100% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 3 మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి, కాబట్టి రైతులందరూ సహకరించాలి. మనకి ఇక్కడ నుంచి టైలెండ్ వరకు ఏదైతే హాజీపూర్ వరకు వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని అందరు రైతులను నేను కోరుకుంటున్నాను. కాకపోతే మరొకసారి ప్రత్యేక ఇంజనీర్ల టీం చెప్తున్నా, కొంచెం మనం మొదలుపెట్టి చాలా కష్టపడి కార్యక్రమం మొదలుపెట్టాం. దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయి ప్రయత్నం చేయండి. మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, మే 15 వరకు ఇబ్బంది లేదని చెప్పి. మాకు మే 15 అవసరం లేదు, ఏప్రిల్ 15 నుంచి 20 లోపల, మ్యాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల పోతారని అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటూ చేయండి. 138 డేస్ అది మెయింటైన్ చేయండి. 138 కట్టుబడినాం. ఇవాళ కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ, ఇంకొక సంవత్సరంలో కష్టపడదాం. ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారో మాట్లాడడం జరిగింది, ఇంజనీర్లో కూడా చెప్పినాం. ఈ కొంచెం నెక్స్ట్ 15 రోజులు పోయి ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి 3 నుంచి 4 టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది. ఖచ్చితంగా 2 పంటలు కాదు, మీరు ఒప్పుకుంటే 3 పంటలు చేస్తే 4 టీమ్స్ నీళ్ళు ఉన్నాయడ. ఏదైతే గోదావరి ప్రాంతాలు ఉన్న 12 గ్రామాలు మన కాన్స్టిట్యున్సీ, ఒక 6 నుంచి 7 గ్రామాలు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ జన్నార మండలం ఉన్నాయి. ఈ 19 గ్రామాలకు గోదావరి నీళ్ళు కావడం ఇంటికలు చూస్తే వాళ్ళకి సుక్క నీళ్ళు రావు, ఒక్క ఇంచు కూడా తరవదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎన్నికలమని చెప్పిన దానికి కట్టుబడినాం. ఈ యొక్క రెండు పంటలు ఇచ్చిపెట్టడం 3 పంటల లోపల అది మొదలుపెట్టి తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇవన్నీ 20 అవసరం అంతా సంవత్సరం చేస్తాం. కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు. మా నియోజకవర్గాలు చాలా అన్యాయం జరిగింది. మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎండిఎఫ్ ఉందో మా నియోజకవర్గానికి we should get 24.5% of the total single funds, which amounts to around 440 crores rupees. Last 3 years, everybody they have taken away. Most of the money is taken by Suman also. Now I want to take all the money, whatever the accumulated and the project which you are coming, because we need lot of money. And this is one mandal. We have lot of around 7-8 notified villages, and we have. వచ్చే వేసంగి నుంచి ఈ డిసిఎంఎస్, పిఎస్సిఎస్ అన్ని బంద్ చేసి మొత్తం డాక్రా మహిళలకు ఇస్తున్నాం, ఐటీ ఇస్తాం. వాళ్ళు బాగుపడితే, వాళ్ళ కుటుంబాలు బాగుపడితే, మహిళ బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడితే అని ఒక ఆలోచనతో కాంగ్రెస్ పట్టింది. కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది కూడా మంచిర్యాల నుంచి మొదలు పెడదాం. ఏ కార్యక్రమం మీద కాంగ్రెస్ పార్టీ గడిచిన 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం తీసుకున్నా మంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం నుంచే మొదలైంది. కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం. ఐకేపీ సెంటర్లో